సార్, తెలంగాణ బీజేపీలో నూతన సారథిగా ఎవరైతే పార్టీ బలపడుతుంది ఈ మధ్య ఈటెల రాజేంద్ర గారు అనుకుంటున్న తరుణంలో బీజేపీ ధర్మపురి అరవింద్ కూడా నేను ఉన్నానని చెప్పి వార్తల్లోకి వస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్కారం అండి. 2024 పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి 17 సీట్లలో 8 సీట్లు రావడం జరిగింది. అయితే మనకందరికీ తెలిసిన విధంగా కిషన్ రెడ్డి గారిని అటు మంత్రిగా ఇటు పార్టీ ప్రెసిడెంట్గా ఆయన్ని చేయడం జరిగింది. ఆయన బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రీవియస్ క్యాబినెట్లో కూడా ఆయన మినిస్టర్, ఆయన మళ్ళా మినిస్టర్గా కూడా చేశారు. అయితే ఈటెల రాజేంద్ర గారు క్యాబినెట్లోకి వస్తారు అని అనుకున్నారు. ఎందుకంటే ఆయన అప్పుడు పార్టీ చీఫ్ కాదు కాబట్టి వేరే పార్టీ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా ఉండి ఎన్నికల్లో గెలవడం, మళ్ళీ ఇక్కడికి రావటం, ఇక్కడ ఎంపీగా గెలవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయనకి క్యాబినెట్లో ఇవ్వలేదు. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ నుంచి మంచి నాయకత్వం కలిగిన లక్షణాలు కలిగి ఉండి తెలంగాణలో ముదిరాజ్ క్యాస్ట్కి ఆయన ఈ పార్టీలో అంటే బీజేపీ పార్టీలో ఆయన రావటం, ఆయన ఎన్నికల్లో గెలవటం అనేది అందరూ హర్షించారు కూడా. ఈయనకి సమున్నతమైనటువంటి పదవి ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకున్నారు. అయితే ఈయన కొంచెం సాఫ్ట్గా మాట్లాడతారు. తర్వాత మంచి రెస్పెక్ట్, కమాండ్ కూడా ఉంది ఈయనకి. ఒక ఏదైనా పెద్ద టాస్క్ కనుక ఇస్తే ఆ టాస్క్ని సాల్వ్ చేయగలిగిన కెపాసిటీ కూడా ఉన్నారు. ముదిరాజ్ కమ్యూనిటీలో మంచి లీడర్. ఈ కారణాలు, అంతేకాకుండా నేను ఈ మధ్య ఆయనతో కలిసి క్రితం కూడా ఒక మీటింగ్లో కూడా పాల్గొన్నప్పుడు వారి యొక్క ఆలోచనలు కూడా నేను చూశాను. ఆయన ఒక ప్రణాళిక రచించుకొని రాజకీయాల్లో ఉన్నతమైన విలువలతోటి ముందుకెళ్లాలని చెప్పి వెళ్ళే ఒక వ్యక్తిగా నాకు కనపడ్డారు. అయితే మేజర్ గ్రూప్స్ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో చూస్తే మనకు గొల్ల కుర్మాసు, ముదిరాజు, గౌడ్స్, పద్మశాలీసు 30 లక్షలు, 29 లక్షలు, 20 లక్షలు, 14 లక్షల మంది ఉన్నారు. ముదిరాజ్కి ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అయితే బీజేపీ పార్టీలో చూస్తే ఈయనకి సంబంధించి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఆలోచిస్తున్నారు. వీరు గతంలో కొంచెం లెఫ్ట్ ఓరియంటెడ్ నుంచి కాంగ్రెస్కి వస్తారేమో అని అనుకున్నారు అందరూ. ఆల్మోస్ట్ డిస్కషన్ కూడా బాగా జరిగింది, కాంగ్రెస్లోకి ఈయన మారుతున్నారని. ఆయన కాంగ్రెస్లోకి రాలేదు. వచ్చుంటే ఏం జరిగి ఉండేది, ఎవరు ఏమవుతారో తెలియదు. మొత్తం మీద ఈయన ఇప్పుడు ప్రస్తుతం సమర్థమైన నాయకుడిలాగా బీజేపీలో ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ నుంచి ఆ పార్టీలో మంచి స్థానంలో ఉండి కూడా అటు మంత్రి పదవి పొందలేదు, పార్టీలో కూడా మంచి పోస్ట్ అనేది రాలేదు కాబట్టి ఈయనకి ఇస్తారని చెప్పి ఒక డిస్కషన్ అయితే గోయింగ్. అయితే ఇప్పుడు మరి వీరికి పోటీగా అనుకోండి, లేదంటే మరో ప్రత్యామ్నాయం అనుకోండి, ధర్మపురి అరవింద్ గారు కూడా పోటీలో ఉన్నారు. ఈయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. గతంలో డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన అధ్యక్షుడిగా చేశారు. ఇటు మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నారు ఆయన. వారి కొడుకు ఈయన 2 సార్లు ఎంపీగా ఆయన గెలవడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ధర్మపురి వెంకట్రామ్, ఆయన జనసంఘ్లో ఉన్నారు. మున్నూరు కాపు కమ్యూనిటీకి చెందిన ఈ వ్యక్తి ఈయన జీవితాన్ని పార్టీకి అంకితం చేసినట్టుగా చెప్తుంటారు. చాలా తీవ్రమైన విమర్శలు కూడా చేస్తుంటారు. ఈయన ఎంఐఎం పార్టీని క్యాన్సర్ పట్టిన పార్టీ అని కూడా ఆయన అనడం జరిగింది. ఈయనకి చాలా బాగా మంచి లోకల్ సపోర్టు బాగా ఉంది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఐడియాలజీతో ముందుకొచ్చి 2019 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ లీడర్ అయిన కవిత గారిని ఓడించడం జరిగింది. కాబట్టి ఆయనకి మరి ఖచ్చితంగా ఒక సముచితమైన స్థానం ఆయనకి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. జనరల్గా దాని మీద డిస్కషన్ కూడా బాగా ఉంది. అయితే స్పైసెస్ బోర్డుకి సంబంధించి ఈయన ఇచ్చిన ప్రామిస్ ప్రాపర్గా అది ఇంప్లిమెంట్ చేయలేదు, దానికి సంబంధించి స్ట్రగుల్ బాగా జరగలేదని చెప్పేసి ఒక విమర్శ ఉంది. అయితే దీనికి సంబంధించి అప్పటి యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ గారు ఒక రీజనల్ సెంటర్ని నేను 4 ఫిబ్రవరి 2020 నాడు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి కూడా చెప్పారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని డైరెక్ట్గా పెట్టారు. ఆ బోర్డు ద్వారా ఫార్మర్స్కి మోడర్న్ కల్టివేషన్ మెథడ్స్ గురించి,
సెంటర్ నుంచి ఇవ్వాల్సిన హెల్ప్ క్రాప్కి సంబంధించి కూడా ఈయన చాలా కృషి చేశారు, వచ్చింది. దానివల్ల ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈయన పర్సనల్ ఇనిషియేటివ్ ద్వారా అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఒకటి పెట్టి చిల్డ్రన్కి సంబంధించి బిలో 12 years లోపల వాళ్ళకి చాలా సేవలు కూడా ఈయన చేశాడు. ఈ ఫౌండేషన్ ద్వారా 200 కేసుల్ని సాల్వ్ చేశారని కూడా ఈయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చింది. 350 గవర్నమెంట్ స్కూల్స్ నిజామాబాద్లో ఉంటే వాటన్నిటిని కూడా ఎంపవర్ చేసి ఎడ్యుకేషన్ ద్వారా ఫండమెంటల్ రైట్ టు ఫర్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్కి అందాలని చెప్పి ఎంతో ఫైట్ చేశారు. ఈయన ఈ మధ్య నేను కూడా ఉన్నాను పోటీలో అని చెప్పి ఈయన కూడా చెప్పడం జరిగింది. ఈయన కూడా అదే బీసీ వర్గానికి చెందినవాడు కాబట్టి, ప్రముఖ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి వారికి కూడా ఒక సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ మరి ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మటుకు ఈయన క్రికెట్ మ్యాచ్లో కూడా ఉంటారు. ఒక గేమ్లో ఒక పార్టిసిపెంట్ లాగా ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ లాగా జరుగుతుంది. త్వరలో మనం దీనికి సంబంధించి మంచి వార్త, ఇద్దరిలో ఎవరైనా కూడా జనం నుంచి అయితే జనబాహుల్యం నుంచి వీళ్ళిద్దరికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి పార్టీకి కూడా మంచి పేరు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి విశ్వసిద్దాం, వీళ్ళిద్దరు ఎవరైనా ఒకరిని ముఖ్యంగా బీసీ కమ్యూనిటీ నుంచే మరి పార్టీ అధ్యక్షుడిగా ఇస్తారని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.